పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మీ అందరినీ కూడా తన యొక్క ఆశీర్వాదంతో, తన యొక్క దీవెనతో సమృద్ధిగా నింపునుగాక. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కొంచెం బిగ్గరగా పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. సమయంలో మనం ఒక లేఖనం చదువుకొని ప్రార్థనకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. పరిశుద్ధుడా, మా గనుడా, సర్వోన్నతుడా, జీవం గల తండ్రి యెషువా మెస్సయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడ, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగలన తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగయుగంలో జీవించువాడా, నిన్న నేడు ఏకరీతి ఉండే తండ్రి, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన మరి ఈ సబ్బాతు రోజు తండ్రి, ఇగో సంఘంగా సమాజంగా మేము ఇక్కడ కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. సర్వోన్నతుడా తండ్రి, ఇదిగో నాయన మరి ఇంతవరకు తండ్రి మీరు ఇగో పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగో నాయన ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి నాయన నీ సేవకుడు మరి దయాకర్ తండ్రి ఇగో సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకొనవలసిందిగా కోరుతున్నాను. సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యాషమెస్సయా పరిశుద్ధుడా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి తండ్రి ఇదిగో నాయన మరి నాయన వాక్యం అనే వెలుగులో తండ్రి మా ప్రవర్తనను మేము సరి చేసుకున్నట్టుకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి నాయన ఎవరైనా తండ్రి దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు తండ్రి, నీ వాక్యమును బట్టి మరి అటు వాక్యంను తండ్రి ఇదిగో నాయన నీ సేవకుడు దయాకర్ మరి సమాజమునకు బోధించనై ఉండగా మేము తండ్రి గ్రహించుటకు మాకు వినగల చెవులను, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను తండ్రి. వారి వాక్యానుసారంగా మా జీవితాలను మేము సరి చేసుకున్నటకు, కట్టుటకు, నీ యందు ఇంకా భయభక్తులు కలిగి నిలుపుటకు మీరే సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి తండ్రి ఇదిగోనైనా నీ సేవకుడు దయాకర్ను నీ బలిష్టమైన చేతులకు అప్పజెప్తూ మీరే తనను తండ్రి మీ మ్రానుచాటున మరుగుపరుచుకొని తండ్రి మరి మీరే తనకు సహాయం చేయవలసిందే కోరుచు ఈ కొద్దినపంను మా ప్రియరక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సయా నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 21వ అధ్యాయంలో 3వ వచనములో ఇక్కడ మనకు అబ్రహాము తనకు పుట్టిన వాడును షారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. అక్కడ ఈరోజు మనము ఇస్సాకు గురించి ధ్యానించుకుందాం, ఇస్సాకు జీవితాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి ఇస్సాకు ఏ విధంగా తన జీవితాన్ని ఎలోహిం ఎదుట కనపరుచుకున్నాడు. ఎందుకంటే మనం అందరము కూడా అబ్రహాంల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహిం అని ఆయన ఆరాధన చేస్తూ వస్తుంటాం. మన మూలపితుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన తన యొక్క జీవితంలో ఒకటి కొరతగా ఉంది. ఆ కొరతను పరమ తండ్రి తీర్చడానికి అబ్రహాం గారిని దర్శించినప్పుడు అబ్రహాం గారి జీవితంలో ఈ యొక్క కుమారుని యొక్క పుట్టుక ఎంతో సంతోషం కలుగుతూ వచ్చింది. సరే మనం చూసుకుంటుంటే ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఎలోహిం
నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. చూడండి, కాబట్టి అబ్రహాం గారి జీవితంలో తనకు సంతానం లేనప్పుడు, అయ్యో ఇష్మాయిలు ఆగర్కు పుట్టాడు, కానీ అతని యొక్క స్థితి పరమ తండ్రి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను నీకు కుమారుని ఇస్తాను, నీ యొక్క భార్య అయిన శారా గర్భము ధరించి ఆమె కుమారుని కంటుంది, నిశ్చయముగా ఆమె కుమారుని కనును. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో ఆదికాండం 17:18 ఎలోహిం నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నువ్వు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. చూడండి, ఇస్సాకు అని పేరు పెట్టుదువు. కాబట్టి అప్పటి వరకు వారి జీవితము ఏ విధంగా ఉంది? ఎండిపోయిన జీవితము, ఒక మూడుబారిన జీవితం లాంటి జీవితము. శారా గర్భము ఉడిగిపోయింది. అలాంటి ఆ స్థితిలో పరమ తండ్రి ఎలోహిం అబ్రహాం గారిని దర్శించి, నిశ్చయముగా నేను నీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారానే నీకు సంతానమును, అనగా నీ సంతానం అనబడును, ఆ కుమారుని జరిగిన సంతానమే నీకు సంతానం అనబడును. ఎందుకంటే ఆయన ఇష్మాయిల్ ద్వారా కలిగిన సంతానమును అబ్రహాము సంతానముగా ఎంచబడానికి పరమతను ఇష్టపడట్లేదు. ఇష్మాయిల్ ద్వారా కలిగిన సంతానమును పరమతని ఆశ్రదింపబడిన జనాంగముగా, దీంపబడిన జనాంగముగా ఎంచట్లేదు సుమా. పరమతని వాగ్దానం చేసిన ఆ వాగ్దాత పురుషుడైన ఇస్సాకు ద్వారానే, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును, ఇస్సాకు సంతతిని నేను ఆశీర్వదించేదను, ఇస్సాకు సంతతికి నేను ఈ విధంగా ఎలోహిముగా ఉందును, తోడుగా ఉందునని ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇస్సాకు జీవితము ఒక ప్రత్యేకింపబడిన జీవితము. తల్లి గర్భంలో పిండంగా రూపపడుకునిపే ఆయన పరమ తండ్రి గుర్తెరిగాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి ఇస్సాకు యొక్క జీవితము ఒక ఆదర్శవంతమైన జీవితము. ముఖ్యంగా తన జీవితాన్ని మనం ధ్యానిస్తూ వస్తుంటుంటే ఏకపత్ని పురుషుడిగా, అదే మాదిరిగా ఒక చక్కటి స్వారూప్యతను, అంటే మెస్సయ్య ఈ లోకంలోకి ఏ విధంగా తగ్గింపుతో, దీనమనసుతో, విధేయత వచ్చాడో ఆ స్వారూప్యతను ఇస్సాకు కనపరుస్తుంటుంటాడు. కాబట్టి అబ్రహామును ఎలోహిమని యెహోవాతో పోలుస్తుంటారు, ఇస్సాకునేమో యాశ్వామెస్సతో పోలుస్తుంటారు, యాకోబునేమో పరిశుద్ధాత్ముడిగా పోలుస్తుంటారు. అయితే ఆ యెహోవానే యెహోవామెస్సగా వచ్చాడు, యెహోవామెస్సే నామంలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితాన్ని యెహోవామెస్సేకు జీవితానికి ఒక సారూప్యత కలుగుతూ వచ్చింది సుమా. ఎందుకంటే ఇస్సాకు ప్రతిదీ తన తండ్రికి విధేయత చూపిస్తూ వచ్చాడు. రక్షకుడిని యెహోవామెస్సియా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడానికి కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చాడు. ఇస్సాకు బలిపీఠం మీద అర్పించబడుతూ వచ్చాడు, యెహోవామెస్సియా కూడా ఆ మ్రాణులో బలియాగం అర్పించబడుతూ వచ్చాడు సుమా. కాబట్టి ప్రతి ఒక్క సందర్భమును ఇస్సాకుతో మనం యెహోవామెస్సియా జీవితాన్ని సరిపుల్చవచ్చు. కాబట్టి ఆ విధంగా ఇస్సాకు యొక్క జీవితము మనము ధ్యానిస్తూ వస్తుంటున్నప్పుడు అనేకమైన విషయాలు బయలుపడతాయి. ఇస్సాకు జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శవంతమైనవిగా, ఒక మార్గదర్శకంగా ఉంటూ వస్తుంటుంది. కాబట్టి ఇస్సాకు జీవితాన్ని మనం ధ్యానించుకుంటుంటే పరమ తండ్రి అబ్రహాముతో సెలవిస్తున్నాడు, నా నిబంధనను, నేను ఇచ్చిన నిత్య నిబంధనను ఇస్సాకుతో స్థిరపరిచేదను. కాబట్టి పరమ తండ్రి ఏ నిబంధన ఇస్తూ వచ్చాడో ఇది నాకును నీకును మధ్య నిబంధన అని గుర్తుగా పరమ తండ్రి అబ్రహాముకు ఏ నిబంధన ఇస్తూ వచ్చాడో ఆ నిబంధనను ఇస్సాకుతో స్థిరపరిచేదను. చూడండి, పరమ తండ్రి ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఎవరితో? ఇస్సాకుతో స్థిరపరిచేదను. కాబట్టి పరమ తండ్రి ఆ యొక్క ఇస్సాకు ద్వారా తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు భూమి మీద. కాబట్టి నిబంధనను స్థిరపరచుకున్న వ్యక్తి ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు యొక్క జీవితము ద్వారా మనం ధ్యానించుకుంటున్న మొట్టమొదటి యొక్క అంశం ఏంటంటే నిబంధనను ధరించుకొని నిబంధనలోకి వెళ్ళి నిబంధన చేత పరమ తండ్రికి ఆశీర్వాదాలు పొందుకొని స్థిరపరచబడిన వ్యక్తి.
కాబట్టి అందుకే మనం చదువుకున్న లేఖన భాగము ఆదికాండం 21వ అధ్యాయము 3-4 వచనంలో పరమ తండ్రి అప్పుడు ఆ యొక్క ఇస్సాకును 3-4 వచనంలో అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు ఎలోహిం అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. చూడండి, పరమ తండ్రి ఆ యొక్క కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టమన్నప్పుడు అబ్రహాము గారు ఎలోహిం చెప్పిన మాట ప్రకారమే తనకి ఇస్సాకు అని పేరు పెడుతూ వచ్చాడు. ఇస్సాకు అనగా అర్థము నవ్వు. ఎందుకంటే శారా నవ్వుతూ వచ్చింది, నా జీవితంలో ఇది జరుగుతుందా? ఆదికాండము 18వ అధ్యాయంలో మనం కలబడుతూ వస్తుంటే ఒక మాట, ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 10, 11, 12 వచనాలు చదువుకుంటుంటే ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటుంటే అందుకాయన చదవండి అక్క. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా నేను బలము ఉడిగిన దానిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది చాలక్క, అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? శారా నేను గర్భముడిన దానను కదా, నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు కదా, ఇప్పుడు నేను ప్రసవించేదనా అని తన యొక్క జీవితాన్ని గురించి తను నవ్వుకుంటూ వచ్చింది. అది విన్న ఎలోహిం అంటూ వచ్చాడు, శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కాబట్టి పరమతండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి పరమతండ్రి ఏదైనా తలుచుకుంటే, ఏదైనా జరిగించాలనుకుంటే, ఏదైనా నెరవేర్చాలనుకుంటే, ఏదైనా వాగ్దానం చేస్తే అది ఆయన నెరవేర్చిన విషయంలో ఏ స్థితినైనా ఆయన దాటుకొని ఆయన నెరవేర్చుటకు ఆయన సమర్థుడు సుమా. కాబట్టి అక్కడ ఏమాత్రము కూడా సాధ్యము కాని రీతిలో ఉన్న ఆ మానవుని యొక్క శరీరము, శారా యొక్క గర్భమును పరమతండ్రి తెరిచి ఇస్సాకును ఆ గర్భంలో ఉంచుతూ వచ్చాడు సుమా. కాబట్టి పరమతండ్రి అంటున్న మాట, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? కాబట్టి శారా గర్భములో నుంచి, అంటే ఏ స్థితిలో నుంచి వచ్చాడు ఇస్సాకు? ఆ యొక్క స్థితి కంప్లీట్గా ఎండిపోయిన స్థితి. ఆ స్థితిలో నుంచి శారా యొక్క గర్భమును పరమతండ్రి చిగురింపజేసి అందులో నుంచి గర్భఫలముగా కుమారుడని ఇస్సాకును పరమతండ్రి వారికి బహుమానం ఇస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే వారి జీవితంలో నవ్వు కలుగజేసాడు. కాబట్టి పరమతండ్రి అంటే పరమతండ్రి వారి జీవితాలను ఒక విధంగా ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇస్సాకు యొక్క జీవితము, ఆ యొక్క శారా యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుంటే ఇస్సాకు కలగడం ద్వారా శారా యొక్క జీవితం ఏ విధంగా అవుతుందంటే గొడ్రాలు అనే ఆ యొక్క పదము ఆమె నుంచి వెళ్ళిపోయింది సుమా. కాబట్టి గొడ్రాలు అనే స్థితి అది ఎంత అవమానకరమైన స్థితి. కాబట్టి గొడ్రాలుగా ఉన్న స్థితి ఎంత హీనమైన స్థితిగా చూస్తుంటారు లోకంలో. ఆ స్థితిని పరమతండ్రి మార్చాడు శారాయికి. శారా యొక్క గర్భంలో ఇస్సాకును పడివేయడం ద్వారా, ఇస్సాకును ఉంచడం ద్వారా. కాబట్టి ఇస్సాకు యొక్క జీవితము అంటే పరమతండ్రి యొక్క సన్నిధిలో ఇస్సాకు యొక్క ప్రత్యేకత మనం చూసుకుంటుంటే అబ్రహాము గారికి శారా గారికి నవ్వు కలగజేస్తూ వచ్చాడు. వారి జీవితంలో నవ్వు కలిగింది అంటే ఇస్సాకు పుట్టుక ద్వారా, ఇస్సాకు యొక్క పుట్టుక ద్వారా. కాబట్టి అందుకే పరమతండ్రి వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నెరవేర్చబడగానే అబ్రహాం గారు ఏం చేస్తూ వచ్చాడంట, తనకు ఆజ్ఞాపించిన ఎలోహిం తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా
అతనికి ఇస్సాకు అని కుమారుడు, ఇస్సాకు అని పేరు పెట్టాను. కాబట్టి అబ్రహాము తనకు పుట్టినవాడును, శారా కన్నవాడైన తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాను. కాబట్టి పేరు పెట్టి 8వ దినమున సున్నతి చేసి గొప్ప విందు చేస్తూ వచ్చాడు, పాలు విడిచిన దినమున. కాబట్టి అప్పుడు పరమతండ్రి మరొక్కసారి అబ్రహాం గారిని దర్శించి ఒక వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇదే 21వ అధ్యాయము 12వ వచనంలో ఒక పరమతండ్రి ఇస్సాకు ద్వారా పరమతండ్రికి ఇచ్చిన ఆ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదము. అయితే ఎలోహిం ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. చూడండి, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. కాబట్టి అప్పటి వరకు హాగరు ద్వారా ఇష్మాయిలు కన్నాడు. హాగరు యొక్క స్థితి, ఇష్మాయిల్ యొక్క స్థితి అక్కడ వారికి ఎంతో బాధాకరంగా ఉంది. శారా వారిని పంపివేయమని సెలవిచ్చింది. ఆ విషయంలో తాను ఎంతో వేదన పడుతున్నాడు అబ్రహాం గారు. అప్పుడు పరమ తండ్రి కల్పించుకొని ఆయన ప్రత్యక్షమై, నీ యొక్క భార్య అయిన శారా చెప్పిన మాట విను, హాగర్ను ఇస్మాయిల్ను పంపించి వేసేయి, ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానము. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాత పురుషుడు, వాగ్దాత కుమారుడు. కాబట్టి వాగ్దానం చేయబడిన ఆ కుమారుని ద్వారా పరమతండ్రి అబ్రహాం యొక్క సంతతిని విస్తరింపచేయాలని, అబ్రహాం యొక్క వృక్ష సంతతిని విస్తరింపజేసి ఆశ్రయించాలని పరమతండ్రి కోరుతూ వస్తున్నాడు. కాబట్టి అందుకే ఈ మాటను అపోస్తలుడైన పౌలు ఎత్తిపట్టి చాలా ఉన్నతమైన ఉపదేశం రాస్తూ వస్తుంటాడు. ఇస్సాకు వల్లైనదే నీ సంతానము. ఎందుకంటే ఈ వాగ్దానమును చేతపట్టుకొని అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప మర్మాన్ని రాస్తూ వస్తుంటుంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఆ యొక్క మాట మనం చదువుతుంటుంటే 11వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు ఎలోహిం శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాము గారు ఇస్సాకును బలిగా అర్పిస్తున్న సందర్భంలో ఆ యొక్క స్థితిలో అబ్రహాము గారు ఏమని అనుకుంటుంటారు? పరమతండ్రి చేసిన వాగ్దానము తనకు కళ్ళ ముందు కనబడుతూ వస్తుంటుంది. ఇస్సాకు వలనైనదే సంతానం అనబడును. కానీ పరమతండ్రి ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు. ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు ఇస్సాకు ఆ బలిపీఠమును కడుతున్నప్పుడు, అబ్రహాం గారు ఇస్సాకు గారు బలిపీఠం కడుతూ వస్తున్నప్పుడు అప్పుడు ఇస్సాకు గారు ఒక మాట అడుగుతారు, నానా అగ్ని ఉంది, బలిపీఠానికి కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలిపీఠముకు బలి అర్పించడానికి బలిపీఠం మీద ఏ జంతువు లేదంటే అప్పుడు అబ్రహాం గారు సెలవిస్తాడు, అయ్యా ఆ జంతువు నీవే, ఆ యొక్క బలి అర్పించేది నిన్నే నేను అర్పించబోతున్నానంటే ఆ మాట వినగానే తను ఎంతో సంతోషపడతాడు. యాషారు గ్రంథంలో ఉంటుంది. ఆ మాట వినగానే ఇస్సాకు గారు ఎంతో సంతోషపడి, ఎలోహిం చిత్తమైతే ఎలోహిమే ఆ విధంగా ఆయన కోరుకుంటే ఆ విధంగా జరిగించు తండ్రి, నేను బలి అర్పించబడానికి ఇష్టపడుతున్నాను అని తన జీవితాన్ని ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా తన జీవితాన్ని తండ్రికి అంటే పరమ తండ్రికి ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తి. అదే మాదిరిగా తన కన్న తండ్రి అయిన అబ్రహాము గారికి ఎంతో విధేయత చూపించిన వాడై ఆ బలిపీఠం కట్టడానికి కొరకు ఎంత చక్కగా సహకరిస్తుంటాడు. తన తండ్రి గారు అన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని చక్కగా పేరుస్తూ వస్తుంటాడు. ఆ కొలత తీసుకొని అబ్రహాం గారు బలిపీఠం కడుతున్నప్పుడు చక్కగా దాన్ని పేర్చి ఆ పేరుస్తున్నప్పుడు కూడా ఆయన అంటాడట, ఇస్సాకు గారు అంటాడు, అయ్యా నాన్నగారు, ఈ విధంగా నువ్వు ఇక బలిపీఠం కడుతున్నావు కదా, నువ్వు నన్ను కాలు చేతులు కట్టి దీని మీద బలి అర్పించబోతున్నప్పుడు, కత్తి ఎత్తి నువ్వు నన్ను చంపబోతున్నప్పుడు నేను ఒక్కొక్కసారి అటు ఇటు నేను దొర్లితే ఈ బలిపీఠం కూలిపోతుందేమో, అప్పుడు ఈ బలిపీఠం మీద ఈ బలి కూలబడితే అది పరమతనికి ఇష్టకరమైన బలిగా అర్పించబడదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కట్టు. ఆ యొక్క బలి అర్పించబడుతున్న ఆ సందర్భంలో ఆ మాటలు చదువుతుంటుంటే చక్కగా దాన్ని బలిపీఠంను కట్టు తండ్రి, ఏమాత్రం తొలగకుండా, ఏమాత్రం అది పడిపోకుండా జాగ్రత్త కట్టు అని తన యొక్క
స్థితి ఏంటి, ఆ బలి మీద నేను బలర్పించబోతున్నానని తెలుసుకొని కూడా అదే మరిగా తండ్రిగా ఉన్న అబ్రహాం గారు కూడా ఏమని ఆలోచిస్తున్నాడు, ఏమని యోచిస్తున్నాడు? నా యొక్క ఎలోహిం ఈ కుమారుని ద్వారానే నీ సంతానమనబడుని ఆయన సెలవిచ్చాడు కాబట్టి ఇప్పుడు బలి అర్పిస్తున్నాను ఈ కుమారుణ్ణి. ఈ బలి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేను ఒకవేళ ఈ కత్తిని కుమారుని మీద, ఇస్సాకు మీద నేను వేసినప్పటికీ, అతను చంపబడ్డప్పటికీ, అతను చనిపోయినప్పటికీ అతన్ని మరలా మరణంలో నుంచి మళ్ళా తండ్రి జీవముతో తిరిగి లేపుతాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆ యొక్క ఎలోహి మృతులను సైతము లేపుటకు ఆయన శక్తివంతుడని ఎంచిన వాడై అబ్రహాం గారు ఏం చేస్తున్నాడట? ఇస్సాకును బలిగా అర్పిస్తుంటున్నాడు. కాబట్టి మృతులను సైతము లేపుటకు ఎలోహిం శక్తివంతుడు అని ఇస్సాకు జీవితములో అబ్రహాం గారు చూసిన ఆ ప్రత్యక్షత, యాశ్వా మెస్సీయ అవును ఆయన మృతులను సైతము లేపుటకు శక్తివంతుడు. తన యందు నిద్రించిన వారిని, యాశ్వా మెస్సీయ నందు నిద్రించిన వారిని, యాశ్వా మెస్సీయ ఏ విధంగా లేపబడుతూ వచ్చాడో ఆ విధంగా యాశ్వా మెస్సీయ నందు నిద్రించిన వారిని కూడా ఆయన మృతులను సైతము లేపుటకు శక్తివంతుడని ఎంచబడిన వాడై, అంటే మొట్టమొదటిసారిగా పరమ తండ్రి ఇస్సాకులో ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడము అనగా చనిపోలేదు ఇస్సాకు, కానీ చనిపోయినట్టుగానే భావించాడు అబ్రహాం గారు. నా కుమారుడిగా చనిపోయాడు. కాబట్టి చూడండి, ఆ మృతులను సైతము లేపుటకు ఎలోహిం శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. కాబట్టి ఆ బలిపీఠం మీద తాను అతన్ని పడుకోబెట్టి అతని ఆ కత్తి ఎత్తినప్పుడు పరలోకంలో గొప్ప అలజడి కలిగిందట. గొప్ప అలజడి. దూతలందరూ కూడా ఎలోహిం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ దీనుడైన ఆ విధేయుడైన ఇస్సాకును నీ సేవకుడైన అబ్రహాం గారు బలర్పించబోతున్నారయ్యా. కాబట్టి అయ్యా ఆయన మీద కనికరము చూపవా, ఇస్సాకు మీద దయ చూపించవా, ఇస్సాకు మీద నీ ఒక్కసారి అయ్యా నీ ప్రేమ చూపించవా అని దూతలు ఎలోహిముకు మొరపెడుతున్నాయి పరలోకంలో. ఎవరి గురించి? ఇస్సాకు గురించి. అబ్రహాం గారు కత్తెత్తినప్పుడు అక్కడ పరలోకంలో గొప్ప అలచడి, అక్కడ దూతలు మొరపెట్టాయి. అప్పుడు పరమ తండ్రి అబ్రహామా అని పిలిచి, నీ ఏకైక కుమారుని అర్పించడానికి నువ్వు ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు, కాబట్టి ఇదిగో అక్కడ గొర్రెపిల్ల ఉంది అని ఆ గొర్రెపిల్లను చూపిస్తూ వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి ఇస్సాకు యొక్క జీవితము ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్థితిలో నుంచి వచ్చింది, ఏ విధానంలో నుంచి వచ్చింది అంటే, ఇక నేను చనిపోయాను, నేను లేను భూమి మీద, నేను అర్పించబడ్డాను బలిగా, నా తండ్రి గారు నన్ను అర్పిస్తున్నాడు అని ఆ స్థితిలో నుంచి, ఆ యొక్క విధానంలో నుంచి ఆయనను పరమ తండ్రి బయటకు తీసుకొని వచ్చాడు ఇస్సాకును. కాబట్టి అంతగా విధేయత చూపిస్తూ వచ్చాడు. ఇస్సాకు జీవితము దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యము. కాబట్టి యాశ్వానందు ఎవరైతే విధేయులై యాశ్వా మార్గం నడుస్తూ, యాశ్వాను వెంబడిస్తూ, యాశ్వా యొక్క ఆయన అనుసరించిన మార్గం నడుస్తూ ఎవరైతే ఈ లోకంలో తమ యాత్ర ముగిస్తారో, ఇస్సాకును అబ్రహాము గారు ఏ విధంగా పొందుకున్నారు? మృతులను సైతము లేపుటకు నా ఎలోహిం శక్తివంతుడు ఎంచిన వాడై ఆయన తన ఏక కుమారుని అర్పించి మృతుల్లో నుంచి తన కుమారుని ఆయన పొందుకున్నాడు. సుమా, మృతుల్లో నుండి తన కుమారుని మరలా పొందెను ఇస్సాకు జీవితము. కాబట్టి అందుకే ఇస్సాకు యొక్క ఆ యొక్క బలి, ఆ బలిపీఠం మీద అర్పించబోతున్న బలి అబ్రహాం గారి దృష్టికి ఆయన తన కుమారుడిగా చనిపోయాడు. ఇస్సాకు గారు కూడా తన జీవితమును సమర్పించుకున్నాడు. తండ్రి ఆ విధంగా కోరుకుంటే తండ్రి నా జీవితంలో జరిగించు అది అని సంపూర్ణంగా. ఎందుకంటే ఆ బలి అర్పించబడానికి కొరకు అబ్రహాం గారు తీసుకెళ్తుంటే అపవాది అనేక ఆటంకాలు కలుగజేస్తూ వచ్చింది. ఆ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నాడు అబ్రహాం గారు. తీసుకెళ్తున్నప్పుడు సాతాను మొట్టమొదటిగా వృద్ధుని వేషం వేసుకొని వచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, నీ తండ్రి బలర్పించమని కోరుతాడా? ఒక మానవుని బలర్పించమని కోరుతాడా? నువ్వు ఎలా నీ తండ్రి మాట విని, ఎలోహి మాట విని నీ కుమారుని, ఏకైక కుమారుని, లేకలేకిచ్చిన కుమారుని బలిగా అర్పిస్తావు అని అబ్రహాం గారిని శోధిస్తూ వచ్చినప్పుడు అబ్రహాం గారు అంటూ వచ్చాడు, ఇది అపవాది స్వరమే, ఇది అపవాది కుయుక్తే, ఇది అపవాది మాటనేని అపవాదిని గద్దిస్తాడు. అక్కడి నుంచి అపవాది మళ్ళా ఇస్సాకు దగ్గరికి వెళుతుంది. ఒక మంచి యవ్వన రూపంలో, ఒక మంచి యవ్వనస్తుని రూపంలో వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి,
ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అంటుంది, నీ తండ్రికి తెలివి లేదు, నీ తండ్రికి జ్ఞానము లేదు, నువ్వు లేక పుట్టావు, నీ తల్లి ఎంతో నిన్ను గారాబంగా పెంచుకుంది, కాబట్టి నీ తండ్రి నిన్ను బలిగా అర్పించబోతున్నాడు, నువ్వు ఏ విధంగా ఒప్పుకున్నావంటే ఇస్సాకు గారు అంటాడు, తండ్రి ఇక వచ్చి ఏమో అంటున్నాడు అంటే అది అపవాది సాతాను, అపవాది మాట వినకు అని తన తండ్రి చెప్పగానే అక్కడ ఇస్సాకు అపవాదిని త్రోసివేస్తాడు, అపవాదిని గద్దిస్తాడు. మళ్ళా తిరిగి అపవాది ఏం చేస్తుందంటే వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఎన్నడూ లేని నీళ్ళు, ఒక నది ప్రవాహము, అది అబ్రహాం గారికి తెలుసు ఆ మార్గము. అనేకసార్లు తిరుగుతూ వచ్చాడు. అబ్రహాం గారు అంటారు తన కుమారుడితో, నేను ఈ మార్గంలో అనేకసార్లు తిరుగుతూ వచ్చాను, ఎప్పుడు లేవు నీళ్ళు. ఇది అపవాది కలిగజేసిన కుట్రనే, కుయుక్తే. ఎందుకంటే పరమతండ్రి అర్పించమన్న బలిని ఆపివేయడానికి అపవాది అనేక కుయుక్తులు పడుతూ వచ్చింది. ఎందుకంటే ఈ బలియాగము జరిగితే తన కుయుక్తి, తన కుట్రలు సాగవు. కాబట్టి అక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే అపవాది నీళ్ళ ప్రవాహం తీసుకొచ్చింది. ఎక్కడి వరకు తీసుకొచ్చింది ఆ నీటి ప్రవాహము? వారి యొక్క మెడ వరకు, వారి యొక్క మెడల వరకు తీసుకొచ్చింది. అప్పుడు అబ్రహాం గారు అపవాదిని గద్దిస్తాడు. గద్దించి అప్పుడు మార్గంలో సరళం చేపడతాయి. అప్పుడు అబ్రహాం గారు తన యొక్క పనివారితో, అనగా ఇద్దరు వచ్చారు, ఇష్మాయిల్తో మరియు ఎలియాజర్తో అంటూ వచ్చాడు, ఇక్కడే ఉండండి. అయితే ముందుగా తన కుమారుని అడుగుతాడు. తనకున్న ప్రత్యక్షత, తనకున్న ఆ యొక్క మోరియా పర్వతం మీద కనబడుతున్న ప్రత్యక్షత తన కుమారునికి చెప్పకుండా, ఇస్సాకు నీకేం కనబడుతుంది? మనం చూడబోతున్న, ఎక్కబోతున్న ఆ పర్వతం మీద ఏ ప్రత్యక్షత కనబడుతుంది, నీకేం కనబడుతుంది అంటే అప్పుడు ఇస్సాకు అంటాడు, నానా అక్కడ అగ్నిస్తంభము, మేఘస్తంభము, ఆ పైన ధవల సింహాసనం కనబడుతుంది మోరియా పర్వతం మీద. అదే ప్రత్యక్షత అబ్రహాం గారు చూశాడు. అబ్రహాం గారు చూసిన ప్రత్యక్షతనే ఇస్సాకు గారు చూశాడు. అప్పుడు అబ్రహాం గారు నిశ్చయించుకున్నారు, ఎలోహిం బలి అర్పించమన్నది నిజమే, నా కుమారుని బలి అర్పించమన్నది. ఎందుకంటే ఈయన ఏ ప్రత్యక్షతలో ఉన్నాడో, ఈయన ఏ అనుభవంలో ఉన్నాడో, ఈయన ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నాడో, కుమారుడు కూడా అదే ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. కానీ వారిద్దరున్నారు. ఆ ఇద్దరు ఎలియాజరు, ఇష్మాయిలు. వారిని అడుగుతూ వచ్చాడు అబ్రహాం గారు, మీకేం కనబడుతుంది ఆ పర్వతం మీద అంటే వారు అన్నారు, ఏం కనబడుతుంది? చెట్లు పుట్టలు, ఓన్లీ ఆ చెట్లే కదా, ఆ యొక్క పుట్టలే కదా అన్నప్పుడు అప్పుడు అబ్రహాం గారు గ్రహించారు, వీరికి ప్రత్యక్షత లేదు, నేను చూస్తున్న ప్రత్యక్షత వీరికి లేదంటే ఎలోహిం వీరిని ఇక్కడనే ఉంచుమన్నాడు. కాబట్టి వీరు మోరియా పర్వతం మీదకి రావాల్సిన అవసరం లేదని వారిద్దరిని అక్కడే ఉంచి మోరియా పర్వతం మీదకి ఇస్సాకుని వెంటబెట్టుకుని వెళుతూ వచ్చాడు. యాషర్ గ్రంథంలో ఆ దృష్టాంతం చదువుతుంటే ఎంతో అది ఒక గొప్ప ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిలోకి వెళ్ళిన వారు చదువుతుంటే అది ఎంతో ఆత్మీయంగా బలం పొందుకుంటుంటాం సుమా. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఇంకెంత ఉన్నతంగా ఎదగాలి, ఏ విధంగా ఎదగాలి, ఇస్సాకు ద్వారా ఏ విధంగా మనం నేర్చుకోవాలి. తన తండ్రి గారికి సమానమైన ఆత్మీయ స్థితిలోనికి తాను వెళుతూ వచ్చాడు. ఏ విధంగా అంటే తన యొక్క జీవితంలో ఆయన ప్రార్థనాపరుడుగా ఉంటూ వచ్చాడు. ఆయన వాక్యమును ధ్యానిస్తూ వచ్చిన జీవితము, ఆయన కూడా వాక్యమును ధ్యానించే జీవితంలో తానుంటూ వచ్చాడు సుమా. కాబట్టి ఎందుకంటే ఒక మాట మనం చూసుకుంటుంటే అబ్రహాం గారి యొక్క జీవితంలో ఏ విధమైన ప్రార్థన అనుభవం ఉందో ఇస్సాకు గారి జీవితంలో కూడా అదే ప్రార్థన అనుభవం, అదే ధ్యానము. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒకసారి 63వ వచనములో ఒకసారి చదువుకుందాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున ఏమి ధ్యానించడానికి? ధర్మశాస్త్రమును ధ్యానించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇస్సాకు గారు ఒంటరిగా ఆ యొక్క పొలానికి వెళ్ళి ధ్యానిస్తూ వచ్చేవాడు. అంటే పరమతండ్రితో సహవాసము, పరమతండ్రి వాక్యాన్ని ధ్యానించడము తన జీవితంలో కలిగి ఉన్నది కాబట్టి ఆ ప్రత్యక్షతలోనికి వెళుతూ వచ్చాడు. కాబట్టి అదే మాదిరిగా ప్రార్థనా జీవితము తన జీవితంలో ఆయన కలిగి ఉంటూ వచ్చాడు సుమా. కాబట్టి ప్రార్థనా జీవితమును తన జీవితంలో, ఎందుకంటే పరమతండ్రి సన్నిధానంలో ఆయన యొక్క జీవితంలో ఒక గొప్ప శ్రేష్టమైన ఆదికాండం 26వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 26వ అధ్యాయము 24 నుంచి ఒకసారి చదువుదాం. ఆదికాండం ఆ రాత్రియే
యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఎలోహిమును నేను నీకు తోడై ఉన్నాడు గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ఇస్సాకు ప్రార్థనాపరుడు అనడానికి ఒక చక్కటి లేఖనము. ఇస్సాకు బలిపీఠము కట్టించి అక్కడ యెహోవాకు ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. కాబట్టి తన తండ్రి గారు ఏ విధంగా బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు, తాను కూడా ఆ విధంగా బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు. కాబట్టి తాను యెహోవా నామమున ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన జీవితము ప్రార్థనాపరమైన జీవితము. కాబట్టి ప్రార్థనాపరుడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి అతని గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతని యొక్క ఆశీర్వాదము, అతని యొక్క దీవెన 26వ అధ్యాయంలో చదువుకుంటుంటే ఇస్సాకు 12వ వచనం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, గెరారు దేశమందున్నవాడై అక్కడ విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. చూడండి, ఇస్సాకు యొక్క ప్రార్థన జీవితము, ఇస్సాకు యొక్క విధేయత జీవితము, ఇస్సాకు యొక్క ధ్యాన జీవితము మన జీవితంలో కూడా కలిగి ఉంటే మనం ఈ ఆశీర్వాదం మనం కూడా పొందుకుంటాం. విత్తనం వేసి నూరంతల ఫలము, ఒక 200, 300, 500, 10 కాదు, 100 ఫలము. కాబట్టి ఆ దేశంలో పంట ఒక ఎకరానికి 50 బస్తాలు వస్తుంటే ఈయనకు 500 బస్తాలు ధాన్యం వస్తుంది. అదే భూమి, అదే సేద్యము, అదే నీరు. కానీ ఈయన యొక్క ప్రార్థన జీవితం బట్టి పరమ తండ్రి అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. నూరంతల ఫలము. కాబట్టి యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. కాబట్టి యెహోవా ఆశీర్వాదముతో గొప్ప స్థితికి వెళుతూ వచ్చాడు. సుమా, తన తండ్రి గారి యొక్క ఆశీర్వాదములు, తన తండ్రి గారు చూపించిన మార్గంలో తన నడవడాన్ని బట్టి ఆశీర్వాదము, అది మరి తన యొక్క జీవితానికి కూడా తను సమర్పించుకొని తన ప్రార్థనాపరుడిగా వాక్య ధ్యానముతో తను వెళుతూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి అతనికి తోడుగా ఉండి 3వ వచనంలో అంటాడు పరమతండ్రి, ఈ దేశమందు పరవాసమయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. కాబట్టి పరమతండ్రి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి ఇస్సాకు. పరమతండ్రి తోడుగా ఉండి అతన్ని గొప్ప చేశాడు ఇస్సాకును. కాబట్టి మన జీవితంలో కూడా మనకు తోడుగా ఉండాలి పరమతండ్రి అంటే, మనం ఆస్వాదింపబడాలి అంటే, మనం గొప్పవారము కావాలి అంటే ఇస్సాకు యొక్క జీవితంలో ఉన్న లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఇస్సాకుకున్న జీవితంలో లక్షణాలు మొట్టమొదటి జీవితం ఏంటంటే ఆయన తన తండ్రికి తన తల్లికి విధేయత చూపిస్తూ వచ్చాడు, ప్రార్థన పరుడుగా కనబడుతూ వచ్చాడు, వాక్య ధ్యానములో ఆయన ఉంటూ వచ్చాడు. అదే మాదిరిగా ఆయన జీవితంలో ఎక్కడ కూడా గొడవ పడకుండా సమాధానకరమైన స్థితిని ఆయన కోరుకుంటూ వచ్చాడు. సుమా, ఇదే 26వ అధ్యాయం 28వ వచనంలో 28వ వచనము 29వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణముండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక మరియు నిన్ను సమాధానంగా పంపివేసేది గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. కాబట్టి ఆ గెరైరు వాసులు అక్కడ వారు ఆయనతో సమాధాన పడడానికి వచ్చారు. అప్పటి వరకు వారు అంతా ఆయనతో గొడవపడ్డ వ్యక్తులు. అప్పటి వరకు ఆయన త్రవ్వుతూ వెళుతున్న బావులన్నీ కూడా వాళ్ళు పూడ్చివేసుకుంటూ వచ్చారు. వారితో ఏమాత్రం గొడవ పడలేదు. సుమా, వారు తవ్వుతూ ఆ ఇస్సాకు యొక్క సేవకులు తవ్వుతూ వచ్చిన బావులన్నీ కూడా వారు పూడ్చి వేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారితో కలహించనందున, వారితో కలహము లేదు, ఆయనకు కలహం పెట్టుకోలేదు. సుమా, ఎవరితో కూడా కలహించలేదు. కాబట్టి
మనము కూడా మనకు పొరుగు వారితో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ కలహము లేని జీవితము, అంటే ఎవరితో గొడవపడని జీవితము, అందరితో సమాధానకరమైన జీవితము మన జీవితంలో మనం కలిగి ఉంటే పరమ తండ్రి మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా చేస్తాడు. మనల్ని వారే వచ్చి సమాధాన పడ్డట్టు చేస్తాడు. ఇక్కడ శత్రువులు వచ్చి సమాధాన పడుతున్నారు, ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నారు. అయ్యా ఎలోహిముని యెహోవా మీకు తోడుగా ఉండుట చూసితిమి, నువ్వు గొప్పవాడు అవుతున్నావు, ఆశీర్వదింపబడుతున్నావు, గొప్ప స్థితికి వెళ్తున్నావు, అది మేము కనులారా చూస్తూ వచ్చాం. కాబట్టి నీతో మేము సమాధానంగా ఉంటాం, నీవు కూడా మాతో సమాధానంగా ఉండు అన్నప్పుడు వారికితో సమాధానముగా ఉంటూ వచ్చాడు. ఆయన సమాధానం చేసి పంపిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆ ఊరి పేరు బెర్షెబా అని పేరు పెడుతూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో అక్కడ ఆయన తన జీవితము ఏ విధంగా కలహము లేకుండా సమాధానముగా ఉంటూ వచ్చిందో మన జీవితాల్లో కూడా ఇస్సాకు జీవితం ద్వారా సమాధానకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే పరమ తండ్రి మనల్ని కూడా గొప్ప స్థితి, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పరమ తండ్రి మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి మన పిల్లలకు కూడా మనం నేర్పాల్సింది అదే, మన పిల్లలకు కూడా మనం ఉపదేశించాల్సింది అదే. కాబట్టి ఎవరితో గొడవపడకుండా, ఎవరితో కలహించకుండా, అందరితో సమాధానముగా, ప్రేమగా, ఐక్యంగా. కాబట్టి శత్రువు కొన్ని సందర్భాలు మనకు నష్టం చేసినప్పటికీ, శత్రువు కొన్ని సందర్భాలు మనకు కీడు చేసినప్పటికీ మనం ప్రతి కీడు చేయకుండా, నష్టం చేయకుండా, వారికి మేలు చేసే వరంగా మనం ఉంటే పరమ తండ్రి యొక్క దినమున మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడని ఇస్సాకు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం సుమా. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసి నా జీవితము ఇస్సాకు జీవితము, ఆ మేలు చేశాడు. కాబట్టి ఆయనకు ఏ విధంగా పరమ తండ్రి తోడుగా ఉన్నాడు, అతనికి తోడుగా ఉన్న విధానం బట్టి ఆ శత్రువులందరూ కూడా వచ్చి అతను ఏం చేస్తూ వచ్చారు, అయ్యా మేము నీతో సమాధానంగా ఉంటాం, ప్రమాణం చేయము. కాబట్టి ఒక ప్రమాణం చేసుకుంటూ వారు వెళుతూ వచ్చారు. కాబట్టి ఈ విధంగా ఇస్సాకు జీవితంలో శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన ఆ ఆశీర్వాదములు, శ్రేష్టమైన దీవెనలు కనబడుతూ వస్తుంటున్నాయి. కాబట్టి ఇలాంటి జీవితాన్ని పరమ తండ్రి మన నుంచి కూడా కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అదే మాదిరిగా ఇస్సాకు జీవితాన్ని పరమ తండ్రి ఇంకొక దృష్టాంతంలో చూస్తూ వస్తుంటాడు. ఇంకొక దృష్టాంతంలో పరమ తండ్రి చూస్తూ వస్తుంటాడు. ఏ విధంగా చూస్తూ వచ్చాడంటే ఒకసారి మనం చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో 11వ అధ్యాయము 21వ వచనము 20వ వచనము విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చాలక విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇస్సాకుకేమో పెద్ద కొడుకు అంటే ప్రేమ. పాపం ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు, ఏశావును దీవించాలనుకున్నాడు, ఏశావును ఒక గొప్ప స్థితిలో చూడాలని కోరుకున్నాడు. కానీ పరమ తండ్రి యొక్క ఉద్దేశము, పరమ తండ్రి సంకల్పం వేరు, పరమ తండ్రి ప్రణాళిక వేరు. పరమ తండ్రి ఏమో యాకోబును ఆశీర్వదించాలని, యాకోబును గొప్ప స్థితిలో ఉంచాలని పరమ తండ్రి ప్రణాళిక. అక్కడ రిబ్కమ్మ చాలా జాగ్రత్తగా ఇస్సాకు మీదికి, అంటే ఏ విధమైన నష్టం జరగనీయకుండా, ఎందుకంటే ఇస్సాకు గనుక తన ఇష్టానుసారంగా జ్యేష్ఠపుత్రుడు కదా అని యాకోబుకు ఆశీర్వాద ఫలాలు కనుక ఇచ్చింటే ఇస్సాకును పరమ తండ్రి ఆ విధంగా చూసేవాడు. కాబట్టి అందుకే పరమ తండ్రి ఇక్కడ చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు చక్కటి ధర్మశాస్త్రమును ఆరిదేరిన దిట్ట కాబట్టి విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబును ఏశావును ఆశీర్వదించాను అని రాస్తూ వచ్చాడు. ఏశావును యాకోబును ఆశీర్వదించాను అని రాయలే, యాకోబును ఏశావును ఆశీర్వదించాను. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాద ఫలాలన్నీ కూడా యాకోబుకు ఇస్సాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎలోహిం చిత్తమును, ఎలోహిం యొక్క సంకల్పమును, ఎలోహిం యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఒక పాత్రగా వాడబడుతూ వచ్చాడు. విశ్వాసమును బట్టి జరగబో సంగతులను, జరగబోయే దినాలలో ఇస్సాకు యొక్క దృష్టి ఏ విధంగా ఉంది? బాహ్య నేత్రములు మూయబడ్డాయి, కనులకు మందదృష్టి కలిగింది. తన కుమారుడైన ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ పరమ తండ్రి ప్రణాళిక వేరు, పరమ తండ్రి ఉద్దేశం వేరు. పరమ తండ్రి ఏమో యాకోబును ఆశీర్వదించాలనుకున్నాడు. కాబట్టి అక్కడ తిరిగి తన యొక్క స్థితి ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడంటే మార్చుకుంటూ వచ్చాడు. మార్చుకుని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆదికాండం 27వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాద ఫలమును యాకోబుకు ఆశీర్వదించిన తన జీవితాన్ని చూసుకుందాం, ఇస్సాకు జీవితాన్ని. ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనంలో
అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును ఎలోహిం నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవయుండుము. నీ తల్లి పుత్రులు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు. నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. చూడండి, ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. ఇవన్నీ ఎలోహిం ఇస్సాకు నోట ఉంచాడు. ఇస్సాకు నోట ద్వారా పలికించిన ఎలోహిం యొక్క మాటలు, ప్రవచనము అవన్నీ కూడా యాకోబు జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. కానీ ఇస్సాకు జరగబో సంగతులను గురించి యాకోబును పరమ తండ్రి ఏ విధంగా ఆశీర్వదించాలనుకున్నాడో అదే మాటలు ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు. జనములు నీకు సాగిలపడుదురు. కాబట్టి ఈ భూలోకంలోని జనములందరూ కూడా యాకోబు యొక్క సంతతిలో నుంచి రాబోతున్న, యూదా గోత్రం సంతతిలో నుంచి రాబోతున్న రక్షకుడిని యాశ్వమెస్సీకు సాగిలపడబోతున్నారని ఇస్సాకు ప్రవచనము. చూడండి, జనములు నీకు సాగిలపడదురు. ఇస్సాకు గర్భం నుంచి యాకోబు, యాకోబు గర్భం నుంచి యూదా, యూదా గర్భంలో నుంచి దావీదు గర్భంలో నుంచి యాశ్వమెస్సీకు భూలోకంలోని జనులందరూ కూడా ప్రతివాని మోకాలు యాశ్వామిస్స నామమున వంగవలను, ప్రతివాని నాలుక యాశ్వానే మెస్సేనని ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆ ప్రవచనము ఇస్సాకు ప్రవచిస్తున్నాడు. సుమా, ప్రతి జనము ఆయనకు సాగిలపడాలి. కాబట్టి పరమ తండ్రి యొక్క ప్రవచనము ఇస్సాకు నోట వస్తూ వచ్చాడు. కాబట్టి ఇస్సాకు జీవితము ఒక ప్రత్యేకమైన జీవితము. అందుకే మన రక్షకుడిని యాశ్వమెస్సీయ ఈ మాట పలుకుతూ వచ్చాడు. పరలోకములో ఎవరెవరిని చూపిస్తూ వస్తున్నాడు యాశ్వమెస్సీయ? పరలోకంలో ఎవరెవరిని చూపిస్తూ వచ్చాడు అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనము, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. చాలండి. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరు ఉండబోతున్నారు? అబ్రహాము గారు ఉండబోతున్నారు, ఇస్సాకు గారు ఉండబోతున్నారు, యాకోబు గారు ఉండబోతున్నారు. ఇది యాశ్వమెస్సీ చెప్పిన మాట. అనేకులు పడమటి నుండి, తూర్పు నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అనేకులు రాబోతున్నారు. అనేకులు కూడా ఈ యొక్క అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబులున్న చోటుకు వెళ్ళబోతున్నారు. కాబట్టి వారు నడిచిన మార్గంలో భూలోకంలోని జనులందరూ కూడా నడవాలి. ఇస్సాకు గారు నడిచిన మార్గంలోని భూలోకంలోని జనులందరూ కూడా నడిచినప్పుడు పరలోకం రాజ్యంలో వారితో కలిసి, ఇస్సాకు గారితో కలిసి కూర్చుందురు. ఇది యాశ్వమెస్సీ చెప్తున్న మాట. కాబట్టి యాశ్వమెస్సీ చెప్తున్న మాట నిరర్ధకము కానేరదు సుమా. కాబట్టి ఇస్సాకు ఎక్కడ కనబడుతున్నాడు? పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో, ఆయన యొక్క మహిమలో కనబడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఇస్సాకు జీవితము మన యొక్క జీవితాలకు ఆదర్శకరము సుమా. మన యొక్క జీవితంలో ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆ విధేయత, ఆ ప్రార్థన, ఆ తగ్గింపు, ఆ ప్రత్యక్షత. కాబట్టి మనం కూడా అట్టి విధంగా సాగి వెళదాం. పరిశుద్ధాత్మ తండ్రి ఇస్సాకు మీద ఉంచిన ఆత్మ మన మీద కూడా ఉంచి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఇస్సాకు గారి యొక్క జీవితం